అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక గాఢమైన అడవిలో రాత్రి అయ్యాక అందరూ భయపడే ఒక ప్రదేశముండేది. అక్కడ దెయ్యం కుందేలు ఉంటుందని జంతువులనుకునేవి. ఆ అడవిలో చిన్న జింక బంటి, పిచుక మోను మరియు పిల్లి మిన్ని మంచి స్నేహితులు. ఒకరోజు మోను అన్నాడు, అరే, ఆ దెయ్యం కుందేలు నిజంగానే ఉందా? చూద్దామా? బంటి భయపడుతూ, వద్దురా, అది మనల్ని పట్టుకుంటుంది అన్నాడు. కాని మిన్నీ చెప్పింది, మనమంతా కలిసుంటే భయం అవసరం లేదు, వెళ్దాం. రాత్రి అయ్యాక ముగ్గురూ కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ తెల్లగా మెరుస్తున్న ఒక కుందేలు కనిపించింది. బంటి బణికిపోయాడు. మోను కూడా కొంచెం భయపడ్డాడు. కాని మిన్నీ దగ్గరకు వెళ్లి నెమ్మదిగా అడిగింది, నువ్వెవరు? ఎందుకిలా భయపడుతున్నావు? అప్పుడు ఆ దయ్యం కుందేలు మెల్లగా చెప్పింది, నేను దయ్యం కాదు, నా పేరు చందు. నేను చీకట్లో వెలిగే గడ్డి తిన్నాను, అందుకే ఇలా కనిపిస్తున్నాను. అందరూ నన్ను చూసి భయపడుతున్నారు, నాకు స్నేహితులు లేరు. ముగ్గురూ ఆశ్చర్యపోయారు. మోను నవ్వుతూ అయితే నువ్వు దెయ్యం కాదు, మన ఫ్రెండవుతావా అన్నాడు. చందు చాలా సంతోషపడ్డాడు. అందరూ కలిసి ఆడుకున్నారు, నవ్వుకున్నారు. ఆ రోజునుంచి దయ్యం కుందేలు అనే పేరు పోయింది. అందరూ అతన్ని చందు అని పిలుస్తూ స్నేహం చేశారు.